ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, మధ్యాహ్నం 2:30 తర్వాత జరగబోయేది ఇదే. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను మిథున రాశి వారు పొందుకుంటారు? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మధ్యాహ్నం 2:30 తర్వాత మీ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది, ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఈ పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, మిథున రాశి వారు హాస్యప్రియులు. తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, బంధువర్గం, స్వజాతివారు కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. బాల్యం నుండి కష్టాలు, ఎత్తుపల్లాలు చూస్తారు. జీవితానుభవం అధికంగా ఉంటుంది. అనేక రంగాల గురించినటువంటి అవగాహన కూడా చిన్నతనం నుండే వీరికి అలవడుతుంది. ఇక ముఖ్యంగా అంశంలోకి వస్తే, 2025వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి కనుక చూసినట్లయితే, మధ్యాహ్నం 2:30 తర్వాత మీ యొక్క లైఫ్లో ఊహించని సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఏ విధంగా ఉంటుందంటే, ఆ సంఘటన ద్వారా మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు కూడా అర్థం చేసుకుంటారు. అది కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు, మిత్రులు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు, ఇలా ఎవరైనా సరే ఇదివరకు మిమ్మల్ని అపార్థం చేసుకున్నట్లయితే కనుక, ఈ సంఘటన ద్వారా వారు మిమ్మల్ని అర్థం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్లో ఊహించని ఒక పరిణామాన్ని కూడా మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీకు రాబోతుంది. అలాగే బంధువులతో, మిత్రులతో మీకున్నటువంటి విభేదాలు కూడా పరిష్కారం కాబోతున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం కూడా మీకు ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఆ వ్యక్తితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కొంతమందితో పరిచయం కేవలం అప్పటితోనే ముగిసిపోతుంది. మరికొంతమందితో అది స్నేహంగా మారే అవకాశాలు ఉంటాయి. ఈరోజు మీకు పరిచయమైన వ్యక్తితో మీకు స్నేహబంధం ఏర్పడుతుంది. దీర్ఘకాలం పాటు ఆ బంధం కొనసాగుతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక నూతన పని మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ పని విషయంలో కుటుంబ సభ్యుల నుండి, సన్నిహితుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. ఆ పని పూర్తి చేయటంలో మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి పని పూర్తి చేసి ఉద్యోగస్తులు, మీ యొక్క పై అధికారుల నుండి మీరు ప్రశంసలు కూడా పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల వల్ల, రాజకీయ నేతల వల్ల మీ కుటుంబంలో కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు ఏదైనా విషయంలో ఇదివరకు బాధపడినట్లయితే కనుక ఆ బాధ తొలగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మధ్యాహ్నం 2:30 తర్వాత మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మిమ్మల్ని అపార్థం చేసుకున్న వ్యక్తులే అర్థం చేసుకుంటారు. అయితే మిథున రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.